పెట్టి పాట పట్టి వస్తుండు మనతోటి నడుస్తుండు వస్తుండు అరే వస్తుండు 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 సంగురన్న మనం ఎదురెళ్ళి హారతిలో ఎద్దమమ్మా ప్లే కార్డ్స్ అన్ని కిందికి దించాలి. మళ్ళా మనం పోయినప్పుడు పెట్టుకున్నాం వెనకాల కనపడాలి. ప్లే కార్డ్స్ అన్ని కిందికి దించాలి. ఇక్కడనే తమ్ముడు కూడా ప్లే కార్డ్స్ కిందికి దించాలి. ఆడబిడ్డలు కూడా వెనకాల కనపడాలి. అక్షరాలు నేను ఈరోజు పల్లగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం చాలా బ్రహ్మాండంగా పెట్టారు. మంచి ప్లాట్ఫామ్ కూడా కట్టి అది కూడా 2 రోజుల్లోనే పూర్తి చేశారు. ఎందుకంటే నేను వస్తున్నాను తెలుసుకుని బావలేశ్వరరావు మిగిలిన వాళ్ళతో కలిసి ఈ విగ్రహానికి స్థలాన్ని ఇవ్వడం, అదే మరి విగ్రహం కూడా వేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఆ కుటుంబాన్ని, గ్రామస్తుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక యుగ పురుషుడు. ఎన్టీ రామారావు గారు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఒక్క నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడి విగ్రహం ఎక్కడున్నా
అక్కడ శుభం జరుగుతుంది. ఆ నాయకుడిని ఒక్కసారి తలుచుకుని ఆయన విగ్రహాన్ని ఒకసారి చూసి మీరు ఏ పని తలపెట్టినా అది జయప్రదం తప్ప విజయం మీదే తప్ప ఇంకోటి కాదు. యథార్థం కాదు. ఈ తరాలకే కాదు, భావి తరాలకు కూడా ఒక ఆదర్శనీయుడు, ఒక స్ఫూర్తిదాత. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ విగ్రహం పెట్టడం మరొకసారి అందరిని అభినందిస్తున్నాను. నేను వస్తున్న మీకోసం కార్యక్రమం హిందూపూర్తో ప్రారంభించాను. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పల్లకిరికి వచ్చాను. మీ అందరి మాదిరిగా నాకు కూడా అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఎందుకంటే మీరు విజయవాడకి పోయి మళ్ళా ఒకసారి తిరిగి వస్తే ఒక రోజు 2 రోజులు పడుకుంటారు. అవునన్నా, నడిచిపోయారు. ఎవరిని ఇక్కడ ఎవరు పోవాలా, ఎవరు సాహసం చేయాల. నేను ఈరోజు హిందూపూర్ నుంచి దగ్గర 1845 కిలోమీటర్లు నడిచాను. రైతుల పొలాలకు వెళ్ళాను, కూలీలతో మాట్లాడాను, మా ఆడబిడ్డలతో మాట్లాడాను. అదే మరిగా దారిలో పోతూ ఉంటే వచ్చే బస్సులో ప్రయాణిస్తుంటే వాళ్ళతో కూడా మాట్లాడాను. మా తమ్ముళ్ళు కాలేజీకి వెళ్ళి తమ్ముళ్ళతో కూడా మాట్లాడాను. నా ఉద్దేశం, ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. చరిత్రలో ఎప్పుడూ రానున్న ఇబ్బందులు వచ్చాయి. మీరు ఎప్పుడూ చూడని కష్టాలు పడుతున్నారు. మీరు కష్టాల్లో ఉంటే నేను హైదరాబాద్ లో ఉండడం సబబు కాదు. కష్టాల్లో భాగం పంచుకోవాలి, మీకు అండగా ఉండాలి, ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఒక కఠినమైన నిర్ణయం, పాదయాత్ర చేయాలనే నిర్ణయంతో నేను మీ దగ్గరికి వచ్చాను. అయితే ఈరోజు రాష్ట్రంలో మీ కష్టాలు చూస్తే గుండె తరక్కపోతుంది, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అందరికీ కష్టాలు ఉన్నాయి. ఈ దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అందరినీ సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు. లేదు, ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదు. ఈరోజు ఎరువుల ధరలు వేస్తే దానికి తగిన విధంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ధరలు పెంచాలనే ఆలోచన, కనీస ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు మీరు చూడండి, మీరందరూ కష్టపడుతున్నారు, కడాన మీకు మిగిలేదు అప్పులు మిగులుతున్నాయి. కష్టానికి తగిన ఫలితాలు రావడం లేదు. ఈరోజు రాష్ట్రంలో రైతులు ఒకసారి చూస్తే 400 రూపాయలు. దీనికి తోడు ఈ సంవత్సరం కరువు వచ్చింది, దాంతో ఇంకా దెబ్బతిన్నారు. అంతేకాదు కరెంటు. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా కరెంటు వస్తాను తల్లి మీ ఊర్లో? నేను అనుకున్నా ఈ ముఖ్యమంత్రి దొంగతనంగా ఏమన్నా మీకేమన్నా బాగా కరెంటు ఇచ్చాడని. ఇవాళ మా ఆడపిల్లలు చెప్పిన తలకాయ వస్తున్నారు, ఇవ్వలేదని. కరెంటు షాక్ ఇచ్చారు. కరెంట్ ఇవ్వలే కానీ కరెంటు షాక్ ఇచ్చారు. బిల్లులు చూస్తే గుండె ఆగిపోతున్నారమ్మా. దాని కరెంటుకి ఒక బల్బు, ఒక టీవీ, ఒక ఫ్యాన్ ఉంటే అది 5 పిచ్చి తొట్లకు పరిపాలనగా తయారైపోయింది. అందుకనే మీ కరెంటు బిల్లులు చూస్తే ఎందుకు ఇన్ని వచ్చాయి? అవినీతి వల్ల వచ్చాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కారణం అంటే